మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్పలేదు నేను. సరే, ఈ ఉగాది మీరేమైనా కొత్త కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? నేను ప్రతి ఉగాదికి తీసుకుంటూ ఉంటాను, మర్చిపోతూ ఉంటాను. సో ఆ రోజు ఏదో గుర్తొస్తే ఈ ఉగాదికి మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయం మర్చిపోకూడదని. కరెక్ట్. ఈసారి అలా తీసుకుంటాను. సుష్మా నువ్వు? మా ఆయన కోరికలన్నీ నెరవేరాలని. ఓ, ఏంటి మీ ఆయన కోరిక? కోరిక నెంబర్ 1. కోరిక నెంబర్ 1 ఏంటి రవి? నువ్వే చెప్పినా. ఏమో తనే అనుకుంటారో నాకేం తెలుసు. మీ కోరిక ఉంటుంది కదా మనకి. ఎప్పుడు ఒక మెట్టు ఎక్కిన వాడు రెండో మెట్టు ఎక్కాలనుకుంటాడు, మూడో మెట్టు ఎక్కాలనుకుంటాడు. సో నేను మెట్లు ఎక్కుదాం అనుకుంటున్నాను. ఇంట్లో మెట్లు తయారు చేస్తున్నాను. ఇంట్లో మెట్లు తయారవుతున్నాయి. సో ఎప్పుడు నేను ఎక్కుతానా అనేది వెయిట్ చేస్తాను. ఎందుకు లిఫ్ట్ పెట్టించొచ్చు కదా? లే, కష్టపడాలి కదండి. 2 ఫ్లోర్స్ ఎక్కాలి. లావ్ అయిపోయాం, మళ్ళీ ఎవరికో డబ్బులు ఇవ్వడం, అందుకే సరే. ఓకే ఓకే, సరేనండి. మీరు ఈ సంవత్సరం మీరు అనుకున్న మెట్లన్నీ ఎక్కాలని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇక ఇప్పటి వరకు ఇక్కడ 600 గ్రాములు మీ దగ్గర ఉన్నాయి. ఇక ఈ మెట్టు మీరు దిగకూడదని మేము అనుకుంటున్నాం. ఓకే, దించకూడదని మేము అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ రౌండ్ ఫిల్మ్ నగర్. ఫిల్మ్ నగర్ రౌండ్ లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఈ రౌండ్ లో అదనంగా మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ లైన్ ఉంది. మీరు కావాలంటే లైఫ్ లైన్ వాడుకోవచ్చు. అంటే మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయొచ్చు, ఒక్కసారి మాత్రమే. ఫిల్మ్ నగర్ లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హీరో చిరంజీవి అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఎవరు? ఆప్షన్ ఏ కె రాఘవేంద్ర రావు గారు, ఆప్షన్ బి ఏ కోదండ రామిరెడ్డి గారు, అండ్ ఇంకో సి చెప్పని అవసరం లేదు, ఆప్షన్ సి అవసరం లేదు విజయబాపినేడు గారు. 28 సినిమాలు. ఇక్కడ చిరంజీవి ఫ్యాన్. అసలు టైం వద్దా మీకు? నో టైం అంటే మరి డోంట్ వాంట్ టైం. చిరంజీవి ఫ్యానా? రవి. ఓ, సో చిరంజీవి గారు ప్రతి సినిమా లేదు. అంటే నేను వేరే అభిమాని కాదు, అభిమానిని. అంటే వెంటనే పట్టుకెళ్ళాలి. అభిమాని. మీకు ఇన్స్పిరేషన్ ఈ ఇండస్ట్రీలోకి రావడానికి చిరంజీవి గారేనా? మీరు కూడా నటుడు అవ్వాలి అన్నటువంటి ఆ కోరికకి పునాది? అలా పర్టికులర్ గా ఏం చెప్పలేను. చిరంజీవి గారి యాక్టింగ్, డాన్స్ అని అందరూ అభిమానిస్తారు. ఒక డైనమిజం, మ్యాన్లీనెస్ అది బాగా ఇష్టం అనమాట. చిన్నప్పుడు కూడా చిరంజీవి గారి మీసాలు వస్తాయా అని చెప్పి మీసాలు రాని టైంలో సరే అనుకోకుండా వచ్చాను ఇటు. ఓకే, సో అందుకనే మీకు చిరంజీవి గారి సినిమాలు అనగానే డైరెక్టర్ వెంటనే పెట్టేశారు. ఓకే, మరి మీరు అనుకుంటుంది కరెక్టా కాదా చూద్దాం. మీరు గెస్ చేసింది కోదండ రామిరెడ్డి గారు 23 చిత్రాలకి దర్శకత్వం వహించారు. రాఘవేంద్ర రావు గారు 14 సినిమాలకి అండ్ విజయబాపినేడు గారు 7 సినిమాలకి. సో ఫిల్మ్ నగర్ లో ఫస్ట్ క్వశ్చన్ కి మీరు లైఫ్ లైన్ వాడలేదు, అసలు టైం కూడా వాడలేదు. అదేను బోనస్ ఉందా? లేదు. లేదా? సెకండ్ క్వశ్చన్ కి దంశరథ్. ఓకే, నేను ఒక సినిమా టైటిల్ చెప్తాను, ఇంకొకళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను చెప్తాను. ఓకే, కానీ ఇటు వచ్చిన వాళ్ళు ఇంకా లిప్ మూవ్మెంట్ కానీ అసలు మాటలు కానీ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే. ఏంటి వేళ్ళు పట్టి నొక్కేస్తున్నారు? అంటే చిన్నప్పుడు ఇలాగే ఆడుకున్నాడు. ఇదైతే ఎన్ని పదాలు ఉంటాయి చెప్పు, ఇదైతే ఏ పదాల్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ట్రై చేద్దాం. ఏదో సరదాగా సుమా గారితో ఆడేమని. చిన్న పదమే చెప్పారా? ఆగండి 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 ఆగండి. ఇదిగో ఒకవేళ మధ్యలో ఆయన ఐడెంటిఫై చేసినా కూడా నువ్వు కరెక్ట్ అని చెప్పకూడదు. నేను ఓన్లీ 1 minute టైం ఇస్తాను నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. స్టార్ట్. సింహ,
కరెక్ట్ అని చెప్పకూడదు కాబట్టి ఆగిపోయింది. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, టైం ఉంది. అటు తిరగప్పా, ఇంకా చాలు. ఓకేనా? మళ్ళీ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడకూడదు. ఓకే, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. మీ సమయం ప్రారంభం. ఇలా ఉంటాను, ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు. సరే, మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఎలా ఉందో చెక్ చేద్దాం. తను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైందా లేదా? ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కాదా? ఈ ముగ్గురులో ఇది ఎవరికి లేదు. ఆ 3 సినిమాలో ఎవరు ఇది లేదు మాత్రం, కాబట్టి అందులో తిరగలేదు. భలే పట్టావు నువ్వు అసలు. సరే చూద్దాం. కాదు, ఇలా అంటే చాలా ఉన్నాయి. సమర్శమారెడ్డి అని వస్తున్నాడా? వెరీ గుడ్. 600 grams సేఫ్.